హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కెనరా బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. మీరు బ్రాంచ్కి వెళ్లకుండా మీరు ఇంట్లో నుండి ఆన్లైన్లో ఈ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డ్కి ఇచ్చిన అడ్రస్కి మీకైతే డెబిట్ కార్డ్ కూడా ఫ్రీగా మీ ఇంటికి పోస్ట్గానే వస్తుంది. మీరు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. కెనరా బ్యాంకింగ్ సేవింగ్ అకౌంట్ మీరు మొబైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లేస్టోర్లో ఇక్కడ కెనరా దియా అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ నౌ మీద క్లిక్ చేయండి. కెనరా దియా, కెనరా బ్యాంక్ అనే విధంగా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అయితే అలౌ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీకు హలో, హ్యాపీ, సీ యూ హియర్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు అయితే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఐ థింక్ ఐఎమ్ సీయింగ్ యువర్ ఫస్ట్ టైం, హోప్ యూ ఆల్రెడీ యువర్ కస్టమర్. ఆల్రెడీ కస్టమర్ అయితే కింద సెలెక్ట్ చేయండి. మనం కొత్త వాళ్ళం కాబట్టి పైన మీకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకుంటుంది. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లై చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్ని టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. చదువుకోవాలంటే చదువుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. మీకు పైన యాక్సెప్ట్ అయితే చేయండి. మీకు టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేస్తే మీకు పైన యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ ప్రతి ఒక్కరైతే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేస్తే ఇంకోండి ఇక్కడ ఐ అగ్రీ అని అడుగుతుంది. ఆధార్ అండ్ పర్ఫార్మింగ్ ఇంకేసి అగ్రీ అడుగుతుంది. ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఐ అగ్రీ అని కనిపిస్తుంది. అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ అగ్రీ అడుగుతుంది. యాసెట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆధార్ లింక్కి, మొబైల్ నెంబర్ లింక్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ ఓటీపీ వచ్చింది 6 డిజిట్ ఓటీపీ. ఆ 6 డిజిట్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఆధార్ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మీ నేము, అదేవిధంగా మీ మొత్తం అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అబౌ ఇక్కడ కింద టిక్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది జరుగుతుంది. కింద మీకు అయితే యారో మార్క్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్కి. యారో మార్క్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. యారో మార్క్ని క్లిక్ చేయండి. ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చెక్ చేసి ఇక్కడ అడ్రస్ లైన్ దగ్గర మీ అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సేమ్ అడ్రస్ అయితే ఓకే, వేరే అడ్రస్లు ఉంటే అడ్రస్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఒకవేళ సేమ్ అడ్రస్ అయితే నో ప్రాబ్లం. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ ఓకే అనుకుంటే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్లీజ్ వెయిట్ అంటుంది కదా. డూ హ్యావ్ ఏ పాన్ అంటుంది. మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే ఐ హ్యావ్ ఏ పాన్, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఏ పాన్. అందరి దగ్గర పాన్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ ఏ పాన్ అని క్లిక్ చేయండి. పాన్ కార్డ్ లేని వాళ్ళు ఐ డోంట్ హ్యావ్ పాన్ మీద క్లిక్ చేయండి. అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ ఏ పాన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్ దగ్గర మీ పాన్ కార్డ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద అక్కడ మీకు వెరిఫై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్లీజ్ వెయిట్ ఉంటుంది కదా. ఇక్కడ తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఓటర్ ఐడి నెంబర్, యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. జస్ట్ 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 4 స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 స్టెప్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కింద ఇక్కడ మీ ప్రొఫెషనల్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ప్రొఫెషనల్ అయితే అడుగుతుంది. కింద ఎంటర్ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది. తర్వాత గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్ చేయండి. మీ దగ్గర ఉంటాయి కదా ప్రతి ఒక్కరి దగ్గర, ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ చూడండి ప్రొఫెషన్ అయితే అడుగుతుంది. ప్రొఫెషన్ దగ్గర మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్టూడెంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంతమంది దగ్గర మా దగ్గర పాస్పోర్ట్ ఉండదు అంటున్నారు, కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు అంటారు. వాళ్ళు మాత్రం అవి అయితే వదిలేసేయండి. ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఇచ్చేయండి. ఒకవేళ ఓటర్ ఐడి కూడా మా దగ్గర లేదా ఉంటుంది కదా, 18+ వాళ్ళకైతే ఓటర్ ఐడి ఉంటుంది. కింద మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 50,000 అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 50,000 సెలెక్ట్ చేసుకుని కింద ఎంటర్ అయితే ఇవ్వండి. ఎంటర్ ఇస్తే ఇక్కడ మీకు ప్లీజ్ వెయిట్ అయితే అవుతుంది. ఇంకోండి ఇక్కడ చూసినట్టయితే యువర్ అకౌంట్ టైప్ విల్ బి జనరల్, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇవన్నీ అయితే చదువుకోండి. మినిమం బ్యాలెన్స్
1000 మెట్రో అర్బన్, సెమీ అర్బన్, 5000 రూరల్. ఈ విధంగా అయితే కంటుంది. ఫ్రీ చెక్ లీవ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే చూసుకోండి. స్పెషల్ ఫీచర్స్ ఇవన్నీ మనకు ఇవన్నీ అయితే కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఇవన్నీ అయితే చదువుకోండి. కింద ప్రాసెస్ అని ఉంటుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్, అదేవిధంగా మదర్ నేమ్ ఇవైతే అడుగుతుంది. ఇవన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ 3 more స్టెప్స్. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద మీరు మ్యారీడా సింగిల్ అని అడుగుతుంది. సింగిల్ అయితే సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారేజ్ జాయిన్ అయితే మ్యారేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డూ యూ వాంట్ టు నామినీ అయితే అడుగుతుంది. మీరైతే నామినీని కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే మేబీ లేటర్ అంటే మనం తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు. నామినీ డీటెయిల్స్ ఇస్తేనే బెటర్. ప్రతి ఒక్కరైతే నామినీ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్, ఈ పాస్ షీట్, మొబైల్ బ్యాంకింగ్ ఏమంటుంది కదా. ఇక్కడ కింద మీరు చూజ్ యువర్ బ్రాంచ్ అని ఉంటుంది. కింద అయితే క్లిక్ చేసుకోండి. ఇవన్నీ అయితే మీకు లభిస్తాయి. ఇందులో కెనరా బ్యాంక్లో ఇవన్నీ అయితే ఉంటాయి. కింద చూజ్ యువర్ బ్రాంచ్ అని కనిపిస్తుంది. ఈ చూజ్ యువర్ బ్రాంచ్ మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ స్టేట్ ఉంటుంది. తెలంగాణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ బ్రాంచ్ అనేది అడుగుతుంది. మీ దగ్గర ఉన్న బ్రాంచ్ని అయితే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ దగ్గర ఏదైనా బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద చేంజ్ బ్రాంచ్ ఆర్ కంటిన్యూ ఉంది కదా, ఓకే అయితే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు సెర్చ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. ఈ రెండు అయితే కంపల్సరీగా ఎంటర్ చేయాలి. వన్ లాస్ట్ స్టెప్, ఇది ఒకటే లాస్ట్ స్టెప్ అనేది. మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి కింద ఐ విల్ సెండ్ యువర్ వెల్కమ్ కిట్ టు ద ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు అయితే ఎంటర్ చేయండి. ప్లీజ్ వెయిట్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మళ్ళీ ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఓపెన్ అకౌంట్ అని అయితే ఉంటుంది. ఆ ఓపెన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఓటీపీ రావటం ఇక్కడ లేట్ అవుతుంది. చాలామందికి ఓటీపీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకైతే అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓటీపీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. కొంతమందికి అయితే లేట్గా వస్తుంది అంటున్నారు. ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇంకోండి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. 60% కంప్లీట్, 40% కంప్లీట్, ఈ విధంగా అయితే కంప్లీట్ 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ కంగ్రాచులేషన్ యువర్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్ డిఆర్ అని కనిపిస్తుంది కదా. వెల్కమ్ టు హిట్ యువర్ ఈమెయిల్ ఐడి, ఎంజాయ్ బ్రాంచింగ్ విత్ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. మీ కస్టమర్ ఐడి, మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. నేను డీటెయిల్స్ని అయితే బ్లర్ చేస్తున్నాను. మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని డౌన్లోడ్ యువర్ వెల్కమ్ కిట్ అని కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద చూసినట్టయితే ఎక్స్ప్లోర్ అవర్ అప్లికేషన్ ఉంటుంది. మీరు బయటకు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ యువర్ వెల్కమ్ కిట్ని కావాలంటే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కెనరా బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ని అయితే చాలా సింపుల్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఫ్రీగా అయితే డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికే వస్తుంది. 7 or 10 daysలో మీ ఇంటికి అయితే వస్తుంది. ఇంకోండి ఇక్కడ ఈ విధంగా అయితే మీ మెయిల్లో అయితే డౌన్లోడ్ అయింది కదా, ఇదైతే చెక్ చేసుకోవచ్చు. కెనరా బ్యాంక్ నుంచి ఈ విధంగా ఒక కిట్ లాగా అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ మీకు. వీటిని ఉపయోగించి మీరు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే మీరు పక్కాగా షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే అలాంటి వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.